చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకుంటారు అండ్ మా దగ్గర కూడా మేము బేబీస్కి రొటీన్గా ఎవ్రీడే వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాం. ప్రైమరీ వ్యాక్సిన్స్ తర్వాత గవర్నమెంట్లో ఇంకా తగ్గుతూ ఉంటుంది. 6 monthsకి మేము ప్రీటర్మ్ బేబీస్కి ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇస్తే మంచిది. వాళ్ళకి లంగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫ్యూచర్లో ఉన్నాయి, ఇది ఫ్లూ వ్యాక్సిన్ హెల్ప్ అవుతుంది. ప్రీటర్మ్ బేబీస్కి లంగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకు వీళ్ళకి రెగ్యులర్గా ఫ్లూ వ్యాక్సిన్స్ ఇవ్వాలి. అది 6 months దాటిందంటే ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వాలి 2 డోసులు. సో అది గవర్నమెంట్లో లేదు. సో చాలా మంది ఫ్లూ వ్యాక్సిన్ కొరకు మా దగ్గరకు వస్తారు, మేము వ్యాక్సిన్స్ ఇస్తాం. తర్వాత గవర్నమెంట్లో టైఫాయిడ్ వ్యాక్సిన్ లేదు, హెపటైటిస్ ఏ లేదు. అకార్డింగ్ టు మా ఐఏపీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ సొసైటీ ఉంది ఒకటి పీడియాట్రిక్స్కి. సో వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం టైఫాయిడ్, తర్వాత హెపటైటిస్ ఏ, దెన్ చికెన్ పాక్స్, అవన్నీ గవర్నమెంట్లో అవైలబుల్ ఉండవు. ప్రైమరీ వ్యాక్సిన్స్ మాత్రం గవర్నమెంట్లో ఉంటాయి. అవన్న మినిమం తీసుకోవాలి అందరు బేబీస్. ఖచ్చితంగా తీసుకోవాలని. అయితే పోలియో వ్యాక్సిన్స్ అనేది ముందు నుంచే ఇస్తారా డాక్టర్ గారు? బేబీ పుట్టినప్పటి నుంచి ఇస్తారా?